పార్టీ కాబట్టి మీ పార్టీ 2 రాష్ట్రాల అధికారంలోకి వస్తుందని ఇప్పటివరకు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయటం అనేది తప్పేది లేదు. మీరు ఆ పార్టీ కరడు కట్టిన కార్యకర్త, పార్టీ నేత కాబట్టి. ఒకసారి సుధాకర్ గారు, అసలు మీకు ఏ పార్టీతో సంబంధం లేదు, మీరు మొహమాటం లేకుండా చెప్పండి. యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ చూస్తూ ఉంటే రుద్రరాజు గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పికప్ అయ్యి హర్యానాలో లీడ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? ఆ స్కోప్, ఆ డిస్టెన్స్ హర్యానాకు సంబంధించి రుద్రరాజు గారిది దింపుడికి వెళ్ళాం ఆశ. ఎందుకంటే మనకి క్లియర్గా స్పష్టంగా ఇప్పుడే నేను పోల్ పర్సెంటేజ్ కూడా చూస్తున్నాను, స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆయన మిరకల్ జరగాలని కోరుకోవటంలో తప్పలేదు, ఏదైనా ఒక అద్భుతం జరిగి మళ్ళీ కాంగ్రెస్ పికప్ అయ్యి. బట్ మనం చూస్తే అక్కడ 40.2% కాంగ్రెస్ పార్టీకి ఉంది, 39.2% బీజేపీకి ఉంది. అంటే 1% తక్కువ ఉన్నప్పటికీ. బట్ ఇక్కడ ఏమైందంటే ఇందాక మీ అనాలిసిస్లో మనం చెప్పినప్పుడు జాట్ ఓటు, ఐఎన్ఎల్డి ఇస్ జాట్ డైనాసిటీ లెడ్ బై చౌతాలాస్. ఈ ఐఎన్ఎల్డికి ఇంట్రెస్టింగ్గా 5% ఓట్ షేర్ వచ్చింది ఇప్పుడు వరకు చూస్తే. అంటే ఈ జాట్ ఓట్ కన్సాలిడేషన్ మనం కాంగ్రెస్కి ఏదవుతుందో అనుకున్నామో అది పూర్తిగా అన్ని చోట్ల అవ్వలేదు. ఐఎన్ఎల్డి ఈ 5% ఓట్ షేర్ తీసుకోవటం వల్ల బీజేపీకి లాభం చేకూరిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాంటీ జాట్ ఓటు మనం అనుకున్నట్టు పూర్తిగా కన్సాలిడేట్ అయింది బీజేపీకి. కానీ జాట్ ఓటు కంప్లీట్గా కాంగ్రెస్కి కన్సాలిడేట్ అవ్వలేదు అనటానికి నిదర్శనం ఏంటంటే ఐఎన్ఎల్డికి దాదాపు 5% ఓట్ షేర్ వచ్చింది. అది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ నేను అనుకుంటున్నాను. అదే మాదిరిగా ఒక ఆశ్చర్యం, అంటే ఇందాక అందరు చెప్తున్నట్టు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి కిసాను, జవాను, పహిల్వాను అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే వినేష్ పొగట్ తను ట్రైలింగ్లో ఉంది జులానా నుంచి, ఒక ఎక్స్ ఆర్మీ అధికారి చేతిలో. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయము, ఇందాక ఆయన చెప్పినట్టు బీజేపీ ఈ డిజిటల్ యుగంలో ఇప్పుడు ఈ ఎన్నికలు ఎవరు నెరేటివ్ని కంట్రోల్ చేయగలరో, ఎవరు తమ స్టోరీని గొప్పగా చెప్పుకోగలరో, ఈ నెరేటివ్ని కంట్రోల్ వాళ్ళే గెలుస్తున్నారు. ఈ నెరేటివ్ని కంట్రోల్ చేయటంలో, ఈ పొలిటికల్ నెరేటివ్ని, ఈ కథ, ఈ రాజకీయ కథని ప్రజలకు చెప్పడంలో బీజేపీ మాస్టర్ చేసింది ఆర్ట్. వాళ్ళకున్న ఇప్పుడున్న ఏదైతేనే ఏజెన్సీస్, టెక్నాలజీ, వాళ్ళకున్న ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకేదైతేనే, సో ఆ నెరేటివ్ని టోటల్గా వాళ్ళు మాస్టర్ చేశారు. అదర్వైజ్ హర్యానాలో అందరూ అనుకున్నారు ఇట్స్ గోయింగ్ టు బి ఎ కేక్ వాక్ ఫర్ కాంగ్రెసే గెలుస్తుంది అన్నది అక్కడ అందరూ అనుకున్నది. కానీ ఈ ఫలితాలు ఒక సర్ప్రైజ్. దిస్ షోస్ దట్ ఈ పొలిటికల్ నరేటివ్ని బాగా బీజేపీ రన్ చేసింది, పొలిటికల్ మేనేజ్మెంట్. అయితే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ నయబ్ సింగ్ ఒక మాట అన్నాడు, మేమే గెలుస్తాము, మేము గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఈవీఎంలని బీజేపీ మోసం చేసింది, మాయ చేసింది అంటారు, ట్యాంపర్ చేసింది అంటారు. నేనంటాను ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది ఒక పెద్ద ప్రశ్న. బట్ వాట్ ఐ ఫీల్, ఈ పొలిటికల్ నెరేటివ్ని బీజేపీ అద్భుతంగా రన్ చేస్తుంది ఓవరాల్గా. అదర్వైజ్ యూపీలో డిక్లైన్, హిందీ హార్ట్లాండ్ అండ్ యూపీలో మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చాలా ఎదురు దెబ్బ తగిలినట్టు లెక్క. అదే మాదిరిగా ఇక్కడ కూడా 50-50 సీట్స్ వచ్చినాయి, 5 సీట్స్. ఇంకా లోక్సభలో లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మోడీ ఫ్యాక్టర్ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందనుకున్నా కానీ చాలా అద్భుతంగా వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ కానీ, ఈ పొలిటికల్ నెరేటివ్ని రన్ చేయడంలో కానీ, ఈ క్యాస్ట్ పోలరైజేషన్ విషయంలో కానీ పనిచేశారు. కాంగ్రెస్కి ఎవరు అన్నారు ఇందాక, కాంగ్రెస్ నేత ఒక ఆయన అక్కడ గాంధీ భవన్లో, ఏది ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల మేము, అయితే ఎక్కడైతే ఆమ్ ఆద్మీ లోకల్ పార్టీలతో కాంగ్రెస్ వెళ్తుంటే ఈ బైపోలర్ వార్లో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కాశ్మీర్లో అట్లనే. కానీ ఇక్కడ మనం ఆమ్ ఆద్మీ పార్టీ విషయం ఇది చూస్తే, బికాస్ ఢిల్లీ పక్కనే ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది గుర్గావ్ మీద కానీ పక్కనున్న ప్రాంతాలు. అయితే ఇక్కడ మనం చూస్తే ఓన్లీ 1.5% వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ ఇప్పటి వరకు. అయితే ఈ క్లోజ్ మార్జిన్స్, ఇండిపెండెన్స్ విషయం ఏంటి? ఇండిపెండెన్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది అని చెప్పి ఇక్కడ. అవును, ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ మనం మేజర్గా ఐఎన్ఎల్డి, జేపీపీ 2 పార్టీలు జాట్ వాళ్ళ చౌతాలా ఫ్యామిలీ పార్టీస్. అయితే జేపీపీ ఎక్కడ దే హ్యావెంట్ షోన్ ఎనీ, బట్ ఐఎన్ఎల్డి. బట్ రిగార్డింగ్ ఇండిపెండెన్స్ కంట్రోల్ అంటే అది కామన్ ప్రాబ్లం ఉంటుంది. రెబల్స్, వెన్ సమ్ పార్టీ ఈజ్ విన్నింగ్, ఆ పార్టీలో ఎక్కువ మంది రెబల్స్, ఆ పర్సెప్షన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే పర్సెప్షన్ ఉండబట్టి ఆబ్వియస్లీ రెబల్స్ ఉండొచ్చు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ దేర్. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే మేజర్గా
వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత పొలిటికల్ నెరేటివ్ రన్ చేయకపోవటం, జాట్ కన్సాలిడేషన్ టోటల్గా అవ్వకపోవటం, యాంటీ జాట్ కన్సాలిడేషన్ టోటల్గా అవ్వటం, ప్లస్ ఈ వాట్ ఎవర్ ఇంకొకటి కాంగ్రెస్ బీజేపీకి లాభించింది ఏంటంటే అంతకుముందు నా ముఖ్యమంత్రిని మార్చేసి నయబ్ సింగ్ని తీసుకురావటం, ఒక మాస్టర్స్ అంటే ఈ 1 yearలో హీ వాజ్ బెటర్ పెర్ఫార్మింగ్ దాన్ ద ప్రీవియస్ చీఫ్ మినిస్టర్, అండ్ కరప్షన్ కూడా అంతకు ముందుకు పోల్చుకుంటే లేదు అనేది. సో బీజేపీ డిడ్ ఎ గుడ్ థింగ్ ఫర్ ద పార్టీ బై డూయింగ్ దట్. బట్ స్టిల్ ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ బికాస్ అందరూ ఊహించిన దానికంటే కూడా కంప్లీట్ డిఫరెంట్. అండ్ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ చేంజ్. ఇప్పుడున్న కరెంటు ట్రెండ్స్ కన్సాలిడేట్ బికాస్ ఆల్మోస్ట్ 5th 6th రౌండ్లోకి వచ్చి ఉండొచ్చు. ఇట్ షోస్ బికాస్ బట్ నారో పర్సంటేజ్ ఉంది అండ్ కాంగ్రెస్కే ఎక్కువ ఉంది, ఒక 1%. రైట్.